చూస్తే అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ ను ప్రారంభించింది. ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులందరికీ హెల్త్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తప్పనిసరి చేసింది. భారతదేశానికి వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కడానికి 24 గంటల ముందే ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని సూచించింది. ఎబోలా బుండిబ్యూగో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య విమానయాన శాఖలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే గత 21 రోజుల ప్రయాణ చరిత్ర, ఆరోగ్య లక్షణాలను పోర్టల్లో ఖచ్చితంగా పొందుపరచాల్సిందేనని విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎయిర్ సువిధ్ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆరోగ్య మార్గదర్శకం అంటే హెల్త్ అడ్వైజరీని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కూడా ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ ద్వారా ఆన్లైన్ సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఎందుకంటే ఎబోలా అదేవిధంగా బుండిబ్యూగో వైరస్ ఈ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశ పాయింట్స్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ప్రవేశ ప్రాంతాలు ఉంటాయో వాటి వద్ద ఈ ప్రజారోగ్య నిఘాను బలోపేతం చేయాలనుకుంటుంది. అందుకే అధికారిక వెబ్సైట్ ని కూడా దీనికి ప్రారంభించింది. అంతర్జాతీయంగా భారతదేశానికి వచ్చే ప్రయాణికులందరూ కూడా విమానం ఎక్కడానికి ముందే ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ ద్వారా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ని పూరించాల్సి ఉంటుంది. ఈ ఫామ్ ని భారతదేశానికి చేరుకోవడానికి కనీసం 24 గంటల ముందే ఖచ్చితమైనటువంటి వివరాలతో పూర్తి చేయాలి. దీనివల్ల ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాక తనిఖీలు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణికులు గత 21 రోజుల్లో ప్రయాణించినటువంటి చరిత్ర అంటే 21 డే ట్రావెల్ హిస్టరీని కూడా సమర్పించాలి. ఎవరికైనా వ్యాధి సోకిన వారితో పరిచయాలు అదేవిధంగా ప్రస్తుతం ఏవైనా లక్షణాలు ఉన్నాయా అనే వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఈ డౌన్లోడ్ చేసినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని అంతర్జాతీయ ప్రయాణ ఆరోగ్య డెస్క్ అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ హెల్త్ డెస్క్ లేకపోతే ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద అవసరాన్ని బట్టి చూపించాల్సి ఉంటుంది. లేకపోతే కాపీని కూడా వెంటనే అన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఏవైతే ఎయిర్లైన్స్ అన్ని కూడా ప్రయాణికులకు విమానంలో అదేవిధంగా బోర్డింగ్ ముందు ఈ నిబంధనల గురించి అనౌన్స్మెంట్లు కూడా తప్పకుండా చేయాలి. ఆఫ్రికా అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఎబోలా వైరస్ భారతదేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్య ఇది. ఈ పోర్టల్ ద్వారా సేకరించినటువంటి సమాచారం నేరుగా ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్ కి అదేవిధంగా బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ఇతర అధికారులకు కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వైరస్ లక్షణాలు ఉంటే వాటిని వెంటనే గుర్తించి ఐసోలేట్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇక ప్రయాణికులకైతే ముఖ్యమైన సూచన చేశారు. ఎవరైనా సరే మీరు లేకపోతే మీ పరిచయస్తులు ఎవరైనా విదేశాల నుంచి భారతదేశానికి ప్రయాణిస్తుంటే బయలుదేరడానికి 24 గంటల ముందే ఈ లింక్ ద్వారా ఈ యొక్క ఫామ్ ని పూర్తి చేయాలని చెప్పాలి. లేదంటే ఏమైనా టైంలో ఈ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు ఎవరైనా భారతదేశానికి వస్తుంటే ఈ సమాచారాన్ని వాళ్ళకి పంపించాలని కూడా ఈ రోజు విడుదల చేసినటువంటి ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.